శేషగిరిరావు గారు, మీరు ఎలా చూస్తారండి? అంటే దీన్ని వండర్గా చూస్తున్నారా, లేకపోతే మనుషుల పాలిట ఒక డిజాస్టర్ అని అనుకోవాలా? నిజంగానే అందరికీ నమస్కారం అండి. నిజంగా చూసినట్టయితే రోజుకి కొన్ని వందల ఉల్కలు పడుతూ ఉంటాయి భూమి మీద, రోజు పడుతూ ఉంటాయి. అలాగే ఈ తోకచుక్క, మీరు మనం అక్టోబర్ 12న కనపడుతుంది అనుకున్నటువంటి తోకచుక్క, అది కొన్ని వందల సంవత్సరాల నుంచి కానీ కొన్ని పదుల సంవత్సరాల నుంచి గమనించటానికి కుదరదు. ఎన్నో వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్ల దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. మీరు ఇందా చూపించారు, ఆ దీర్ఘ వృత్తాకార ఆర్బిట్లో కనుక ఉండేటైతే 2000 సంవత్సరాలు పట్టొచ్చని. అంత దూరం ట్రాక్ చేసి కనుక్కోవటానికి మన దగ్గర ఎటువంటి రడార్స్ కానీ అవి లేవు. కాబట్టి సమీపం సూర్యమండలానికి దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే అవి ట్రాకింగ్ ద్వారా పట్టుకోవడానికి వీలవుతుంది. ఆ తర్వాత దాని కక్షని నిర్దేశించి ఆ కక్ష ఎటువైపు ప్రయాణిస్తుందో చూసి, ఆ కక్ష గనక భూమికి సూర్యుడికి మధ్య దూరం 1.3 రెట్లు కనుక ఉండేటైతే అది ఈ భూమండలానికి సమీపించేటువంటి వస్తువుగా లెక్కేస్తారు. దాన్ని నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ అంటారు. అది 1.3 రెట్లు దూరానికన్నా దూరంగా వెళుతూ ఉంటే అది మనకు సంబంధించిన ఆబ్జెక్ట్ కాదు, ఇటు రాదు అసలు.